హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ గురించి ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం. సో అసలు ఐవీఎఫ్ ఎవరికి చేయాలి అండ్ దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అండి. సో దీంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్ తో మేమే కలిపి ఎంబ్రియోని కూడా ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఏదన్నా కారణం వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి వచ్చి గర్భసంచిలో అతుక్కోవట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా మనము ఆర్టిఫిషియల్ గా బయట ఎంబ్రియోని క్రియేట్ చేసి పెడతాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఇంప్రూవ్ చేస్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అవసరం ఉండదండి. కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, లేదా 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నా, ఎవరికైతే మనం డోనర్ ఎగ్ సజెస్ట్ చేసినా వీళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్. ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా వీళ్ళు ఎన్ని మందులు వాడినా, ఎక్కడికి వెళ్ళినా, లాప్రోస్కోపీ చేసుకున్నా, ఇంకేం చేసినా కూడా దాదాపుగా వీళ్ళకి ఐవీఎఫ్ఏ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇతర ట్రీట్మెంట్స్ పని చేయలేదు, ఫెయిల్ అయినాయి అన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, ఐయుఐ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, 2-3 సార్లు ఐయుఐ చేసాం అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయింది, సో వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి కాబట్టి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో కారణం లేకుండా అయితే డెఫినెట్లీ ఐవీఎఫ్ సజెస్ట్ చేయమండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ చేస్తాము. అండ్ ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల చాలా మంది కపుల్స్ కి ప్రెగ్నెన్సీస్ వచ్చి చాలా హ్యాపీగా ఉంటున్నారు. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి చాలా భయం ఉంటుంది. ఇది ఎలా చేస్తారో, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, దీనివల్ల చాలా పెయిన్ ఉంటుందేమో అనేసి. సో ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. నార్మల్గా స్కాన్ చూస్తాము, స్కాన్లో మనకి అన్ని అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి మొదలు పెడతాము. సో ఆ సైకిల్లో అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో మొత్తం అన్ని పెరిగేలాగా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఆన్ అన్ యావరేజ్ డైలీ ఒక 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫాలికల్స్ అన్ని పెరిగాక వాళ్ళకి ఎగ్స్ తీయాలి శరీరం నుంచి. సో ఈ ఎగ్స్ తీయడానికి మత్తిచ్చి తీస్తామండి. షార్ట్ జనరల్ అనెస్థీసియా, చాలా తక్కువ సేపు మత్తు ఉంటుంది. అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత వెంటనే కోలుకుంటారు వాళ్ళు. చిన్న ప్రొసీజరే, కింద నుంచి ఒక సూదేసి ఎగ్స్ తీయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. పెయిన్ అనేది తెలియకుండా చేస్తాము. అదే రోజు హస్బెండ్ శాంపిల్ ఇస్తే శాంపిల్లో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ మనం సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఎగ్లోకి మేమే స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. 5వ రోజు వరకు ఎదుగుదల బాగున్న ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేస్తాం. దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాము. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే అదే మంత్ లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే గర్భసంచిలోకి ఎంబ్రియోస్ ని రీప్లేస్ చేసేసుకోవచ్చు. యూజువలీ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ లో పొర పెరగడానికి మందులు పెడతాము. సో గర్భసంచి లైనింగ్ అనేది మనం రెడీ చేసుకొని ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని గర్భసంచిలో పెడతాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 13 days కి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే వచ్చిందా లేదా తెలుస్తుంది. సో కేవలం 1 or 2 months లోనే ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుందండి. అండ్ దీంట్లో అన్ని ప్రొసీజర్స్లో కల్లా మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో మీకు డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.